మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా మంచి కామెడీ యాక్షన్ సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి గారి క్రేజీ కాంబినేషన్లో తొలిసారిగా చేస్తున్నటువంటి సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నయనతార గారు కీలక పాత్ర చేస్తుండగా, మరొక ముఖ్య పాత్ర అదేనండి ఎక్స్టెండెడ్ క్యామియో పాత్రలో విక్టరీ వెంకటేష్ గారు కూడా కనిపించనున్నారు. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ కానీ, లేదా తాజాగా రిలీజ్ అయినటువంటి మీసాల పిల్ల సాంగ్ కానీ భారీ స్థాయిలో అయితే రెస్పాన్స్ సంపాదించాయి. ఇక ఫస్ట్ సాంగ్ అయితే ఏకంగా 75 మిలియన్లు దాటి ప్రస్తుతం 100 మిలియన్లకు అయితే చేరుకోబోతోంది. ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ని రేపు విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార గారి కాంబినేషన్ మెలోడియస్గా ఉండటంతో పాటు సాంగ్ యొక్క ట్యూన్ని కూడా అదిరిపోయేటువంటి రేంజ్లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిలోరియో కంపోజ్ చేసినట్టు చెప్తోంది టీం. ఇక మనశంకర వరప్రసాద్ గారి సినిమా అటు మెగాస్టార్ మార్క్ అంశాలతో పాటు బేసిక్ అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంశాల మిళితంగా అద్భుతంగా తెరకెక్కుతోందని టీం చెప్తోంది. ఇక ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి అనిల్ రావిపూడి దీనిని అంతకు మించేలా మరింత భారీ విజయం చేకూర్చేలా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ లెవెల్లో అయితే తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాని సాహు గారపాటి, మెగాస్టార్ కుమార్తె సుస్మిత కలిసి భారీ స్థాయి బడ్జెట్తో అయితే నిర్మిస్తున్నారు. ఇక మనశంకర వరప్రసాద్ గారి సినిమా రానున్న సంక్రాంతి కానుక జనవరి 12న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి పాత్రతో ఇందులో అటు యాక్షన్ మాస్ అంశాలు మాత్రమే కాదండోయ్, కామెడీ అంశాలు కూడా ఆకట్టుకుంటాయట. ఇక ఇప్పటికే సాంగ్స్ పరంగా కూడా అదరగొట్టినటువంటి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిలోరియో అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా భారీ కేర్ తీసుకున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా రానున్న జనవరికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.